ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపోయారు. టికెట్ వ్యవహారంపై ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజుకు వ్యతిరేకంగా ఓ వర్గం బలమైన గళం వినిపిస్తోంది. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని నాయకులు వ్యాఖ్యానించారు. తమను వాడుకొని వదిలేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నియోజకవర్గంలోని పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు వ్యతిరేకంగా జతకట్టిన నాయకులు సమావేశమయ్యారు. సుమారు 100 మందికి పైగా ఉన్న వీరు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టారు. గత ఎన్నికలలో రాజుగారి కోసం తాము అనేక త్యాగాలు చేశామని, కానీ తమకు నిర్బంధాలు, పోలీసుల కేసులే ఎదురయ్యాయని వివరించారు. ఈ నేపథ్యంలో రాజుగారికి టికెట్ ఇవ్వద్దంటూ నాయకులు పట్టుబట్టారు. రాజుగారికి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా తాము గెలిపిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుగారిని ఓడిస్తామని ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. ఏం జరిగిందంటే, ఆచంట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రంగనాథరాజు ఓ వర్గాన్ని ప్రోత్సహించారు. మరికొందరు నాయకులను పక్కన పెట్టారు. దీనిపై కొన్నాళ్లుగా నియోజకవర్గంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అవి కాస్త రోడ్డున పడటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎలా వ్యవహరిస్తుందనేది చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.